హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడలిపిల్ల సుమన. మేము ఆంధ్ర వచ్చాము. సో ఆంధ్రాలో ఈరోజు భీమవరం వెళ్ళబోతున్నాము. సో వీలాగ్ మొత్తం భీమవరం ప్లేసెస్ కవర్ చేస్తాము. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు నా హస్బెండ్ బర్త్డే. కింద కమెంట్ సెక్షన్లో విషెస్ కన్వే చేయండి. మీరు నా ఛానల్కి ఇదే మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Now let's go into the video. మా వారి పుట్టినరోజు సందర్భంగా కోరుకులలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళాము. ఆ రోజు తొలి ఏకాదశి కావడంతో చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత భీమవరం బయలుదేరాము. మా ఊరు కొచ్చెర్ల నుంచి భీమవరం 36 కిలోమీటర్లు, సుమారు గంట పట్టింది వెళ్ళడానికి. భీమవరం రిచెస్ట్ టౌన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అందుకనే లాస్ వేగస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా పిలుస్తారు. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా కిందకు వస్తుంది. మేము ఉండేది కృష్ణా జిల్లా. నేను మా వారు బీటెక్ భీమవరంలోనే చేశాము. మా కాలేజ్ అయితే చినమిరంలో ఉంటుంది. ఎస్ఆర్కేర్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ పక్కనే ఉంటుందన్నమాట. సో ఇదే మా కాలేజ్. నా కాలేజ్ని చూస్తుంటే పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. కాలేజ్ లైఫ్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మీలో ఎంతమందికి భీమవరం తెలుసు లేదా భీమవరం వెళ్ళారో కింద కమెంట్ చేసేయండి. ఇక్కడ కనిపిస్తున్న వంతెనను అడ్డవంతెన అంటారు. నాకు కాలేజ్ డేస్ నుంచి ఈ పేరు వింటున్నాను. ఇప్పటికీ ఎందుకలా పిలుస్తారో తెలీదు. భీమవరంలో పంచారామంలో ఒక టెంపుల్ అయిన గునుపూడి సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంది. రీసెంట్గా భీమవరంలో ఒక పెద్ద చర్చ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. రిలయన్స్ స్మార్ట్ కూడా ఉంది. A to Z హోమ్ గ్రాసరీస్ దొరుకుతాయి. మేము భీమవరంలో చాలా ఫేమస్ అయిన మా ఊళ్ళమ్మ అమ్మవారి గుడికి వెళ్ళాము. తొలి ఏకాదశి కావడంతో చాలా రద్దీగా ఉంది. దర్శనానికి సుమారు ½ an hour టైం పట్టింది. అక్కడ పులిహార లడ్డు ప్రసాదం తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. కార్ అండ్ బైక్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మేము గుడి పక్కనే ఉన్న లలిత జ్యువెలరీకి సిల్వర్ ఐటెం పర్చేస్ చేయడానికి వెళ్ళాము. వాళ్ళ దగ్గర ఒక ఫ్లోర్ మొత్తం సిల్వర్ ఐటమ్స్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది. మేము ఒక వెండి కలశం తీసుకున్నాము. 200 grams ఉంది అది. మాకు ఆ రోజు సిల్వర్ కాస్ట్కి 22,000 పడింది. వాళ్ళ దగ్గర వెండి కలశం డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10,000 నుంచి ఉంది. సిల్వర్కి మేకింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవు. కలశంలో కొబ్బరికాయ పెట్టి పూజ చేసుకోవడానికి వీలుగా తీసుకున్నాము. వాటర్ పోసి ఆ కలశంలో లీకేజెస్ ఏమన్నా ఉన్నాయేమో అని టెస్ట్ కూడా చేసాము. మాకు ఎటువంటి లీకేజ్ కనిపించలేదు. ఇంకా ఫైనల్ చేసేసాము ఈ ప్రోడక్ట్. ఇది మేము తీసుకున్నాము. చాలా బాగుంది. టోటల్ 219 grams ఉంది. మంచిగా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. సిల్వర్ ఐటమ్స్ ఎక్స్చేంజ్ చేస్తే మనకు చాలా లాస్ ఉంటుంది. అది కూడా సేమ్ జ్యువెలరీ షాప్లోనే ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మా దగ్గర ఆల్రెడీ ఉన్న కలశం ఎక్స్చేంజ్ చేద్దాం అనుకున్నాము. బట్ చాలా వేస్టేజ్లో పోతుంది అని కొత్తది తీసుకున్నాము. ఇలా మా షాపింగ్ కంప్లీట్ చేసుకుని బాంబే స్వీట్స్ పక్కనే ఉన్న శ్రీదేవి వెజ్ రెస్టారెంట్లో వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, పుల్కాస్ ట్రై చేసాము. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ మేము భీమవరంలో ఉన్న మల్టీప్లెక్స్కి వెళ్ళాము. మూవీ చూడాలి అనుకున్నాం, కానీ మేము వెళ్ళిన టైంకి షో లేదు. ఈ మల్టీప్లెక్స్ లోపల వ్యూ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ అయితే మేము సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాము. ఆషాఢ మాసం, శ్రావణ మాసం సేల్ ఉంది అని చూడడానికి వెళ్ళాము, అసలు ఏముంటాయి అని చెప్పి.
మా అత్తయ్య గారు పట్టు శారీస్ చూస్తున్నారు. ఏ శారీ చూసినా ఈ కలర్ నాకు ఆల్రెడీ ఉంది అంటున్నారు. అదే కదా ఆడవాళ్ళ పెద్ద సమస్య షాపింగ్ చేసేటప్పుడు. మీలో ఎంతమంది అలా చేస్తారు? కింద కామెంట్ చేసేయండి. నాకైతే షాపింగ్ వల్ల ఫుల్ టైం పాస్ అయిపోయింది. ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో కలెక్షన్ బాగుంటుంది. నా పెళ్లి టైంలో కూడా కొన్ని శారీస్ ఇక్కడే తీసుకున్నాను. పట్టు శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, ఇక్కట్ పట్టు, మంగళగిరి శారీస్, ప్రింటెడ్ శారీస్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇక్కడ. నేను ఈ యెల్లో ఫ్లోరల్ శారీ విత్ గ్రీన్ బార్డర్ తీసుకున్నాను. నాకు లైట్ వెయిట్ శారీస్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తాయి. ఇక్కడ సిల్క్ శారీస్‌లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది. అండ్ చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ప్రెజెంట్. నేను కూడా అలా ఒక ఆఫర్‌లో ఒక మంచి శారీ అయితే తీసుకున్నాను. ఇంకా 2 అదర్ శారీస్ కూడా తీసుకున్నాము మా అత్తయ్య గారి కోసం. సో, వైలెట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్‌లో వచ్చాయి. అవి కూడా చాలా క్యూట్‌గా ఉన్నాయి. ఇంకా ఇలా మేము మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో. చాలా హ్యాపీగా అనిపించింది ఇలా మా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం. ఇలా మేము నా హస్బెండ్ బర్త్‌డే రోజు ఫ్యామిలీతో మంచిగా టైమ్ స్పెండ్ చేశాము. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడలిపిల్ల సుమన. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.